జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నాగేష్ డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడిని ఖండిస్తూ పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. న్యాయవాదులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన నినాదాలు చేశారు. న్యాయవాదులపై జరిగిన దాడి హేయమైన చర్య అని నగేష్ తెలిపారు. దాడికి బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులను ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొన్న జనగామలో న్యాయవాదులు ఒక కేసు నిమిత్తం జనగామ పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా పోలీసులు న్యాయవాదులను చూడకుండా ముఖ్యంగా మహిళా న్యాయవాది కవిత మీద అదేవిధంగా అమృతరావుపై మరి దాడి చేసి కొట్టడం, అదేవిధంగా వారిని మీరు గెట్అవుట్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోమని చెప్పి దౌర్జన్యం చేయడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు న్యాయవాదులు అందరం కూడా మేము ఏకతాటిపై నల్ల రిబ్బన్లు ధరించి ఈరోజు మేము విధులకు హాజరై మరి మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతూ ఉన్నది. పోలీసులు మరి రక్షణ చేయాల్సినటువంటి పోలీసులే ఈరోజు రక్షక భటులైనటువంటి పోలీసులు భక్షక భటులై చట్టాన్ని చేతిలో తీసుకొని వారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క పోలీసుల యొక్క చర్య అనేక సందర్భాల్లో మేము బార్ అసోసియేషన్ ఖండించడం జరిగింది. ఇప్పటికైనా పోలీసులు మీ యొక్క వ్యవహార తీరుని మార్చుకోక న్యాయవాదులపై ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఖచ్చితంగా బార్ అసోసియేషన్ అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లో ఈ పోలీసుల మీద వారి యొక్క నిరసన చేస్తూ వారిని మరి